ఈరోజు దేవుని వాగ్దానం 1 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మీరును సజీవమైన రాళ్లవలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. సజీవమైన రాళ్లవలె ప్రతి ఒక్కరు కట్టబడి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని దేవుడు ఈరోజు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, పరిశుద్ధ యాజకులుగా ఉండుటకు, దేవుని సన్నిధిలో ముందుకు సాగుటకు మనం రాళ్ల వలె కట్టబడాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రాళ్ళు కట్టబడుతూ ఉన్నప్పుడు మందిరం ఏ రీతిగా అయితే నిలబడుతూ ఉందో, ఒక రాయి తర్వాత ఇంకొక రాయి ఏ రీతిగా అయితే అమర్చబడుతుందో, మనమును కూడా ఆత్మ సంబంధంగా మందిరముగా కట్టబడినప్పుడు దేవుని సన్నిధిలో, ఆయన మందిరంలో ఆత్మశక్తిని పొందుకొని ఆత్మానందములో పరిశుద్ధాత్మ వరముల చేత నింపబడి దేవుని మందిరంలో ఆనందించేవారుగా జీవిస్తాము. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన మందిరంలో నుండి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆత్మ సంబంధంగా మనం ఆరాధించినప్పుడు, ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఆయన తప్పక మీ యొక్క ప్రార్థనలన్నింటినీ విని మీ దుఃఖంనన్నింటినీ తొలగించి పరిశుద్ధాలయంలో నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని స్వీకరించండి. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడి దేవుని సన్నిధిలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధంగా కట్టబడతారని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడే బిడ్డలుగా ప్రతి ఒక్కరు ఉందురుగాక. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరూ తమ్మును తాము అప్పగించుకొని నీ సన్నిధిలో మందిరం వల్ల కట్టబడుటకు సహాయం చేయండి. దేవాని స్తుతిని బలులు అర్పించుటకు నీ మందిరానికి పరిగెత్తుకొని వచ్చుదురుగాక. ఆత్మ సంబంధమైన జీవితం కలిగి ప్రార్థనలతో యాచనలతో నీ మందిరంలో ముందుకు సాగుదురుగాక. దేవ, వారి ప్రతి సమస్యలన్నింటినీ దేవ నీ మందిరంలో నుండి తీర్చండి. ప్రతి దుఃఖమునంతటినీ తొలగించండి. సంతోషము చేత నింపి ఆశీర్వదించి నీ మందిరంలో నుండి గొప్ప దీవెన చేత నింపి బలపరిచి దేవ నీ సన్నిధిలో వారిని గొప్ప ఆత్మ సంబంధమైన రాళ్ల వలె, సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.